వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. జగనే నా టార్గెట్ అంటున్నారు రఘురామకృష్ణరాజు. ఎందుకంటున్నారు? అసలు ఏంటి ఆయన మనసులో ఉన్నటువంటి మాట? ఇది మనలో చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. నేను బరిలో పందెం కోడి లాంటి వాడిని. చావుకు తెగించి ఒంటరిగా పోరాటం చేశాను. ఎవరి మద్దతు నాకు అవసరం లేదంటున్నారు రఘురామకృష్ణరాజు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా టార్గెటు, నాకు ఎవరి మద్దతు అవసరం లేదు, ఒంటరిగానే పోరాడటమే నాకు ఇష్టం అని కూడా శాసనసభ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి కనుమూరి ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు చెప్పుకొచ్చారు. అయితే శుక్రవారం ఆయన మనం పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద అమీరంలో ఆయన విలేకరులతో కూడా మాట్లాడారు. తాను నిర్మించినటువంటి 180 మెగావాట్ల ప్రాజెక్టు విలువ 2000 కోట్లు ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. దేశంలో ఇంత తక్కువ ఖరీదైనటువంటి ప్రాజెక్ట్ ఇప్పటివరకు కూడా ఎవరు కూడా నిర్మించలేదని కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా జగన్ మీడియా తమ పైన అబద్ధపు రాతలు రాస్తుందని కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నువ్వు నాపై కావాలని పెట్టినటువంటి 3 కేసుల ద్వారా కూడా నన్ను 420గా చిత్రీకరించి నీ పత్రికలో రాయిస్తున్నావు. డిప్యూటీ స్పీకర్ పదవిని బర్తరఫ్ చేయాలని నీ వాళ్ళతో మాట్లాడిస్తున్నావు అంటూ కూడా జగన్ పైన మండిపడ్డారు రఘురామకృష్ణరాజు గారు. 11 కేసుల్లో 420గా ఉన్నటువంటి నువ్వు సీఎంగా పని చేయలేదా అని కూడా నిలదీశారు. పోరాటం తనకు కొత్త ఏమీ కాదన్నారు. తాను బరిలో పందెం కోడి లాంటి వాడినని, చావుకు తెగించి జగన్తో పోరాడానని కూడా పేర్కొన్నారు. త్వరలోనే నిర్దోషిగా తిరిగి వస్తానని కూడా చెప్పుకొచ్చారు. జగన్కు ఒక మతం సపోర్టుగా ఉండవచ్చని, తనకు సమాజంలో ఎంతోమంది మద్దతు ఉందని కూడా చెప్పుకొచ్చారు. తెంగర రాతలతో తన అభిమానులను మనోభావాలను దెబ్బతీయరాదని, జగన్ తనను చంపాలని చూసినా భయపడలేదని, ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని కూడా రఘురామకృష్ణరాజు గారు స్పష్టం చేశారు. ముఖ్యంగా జగన్ పైన ఒంటరిగా పోరాటం ప్రారంభించినప్పుడు తన వెనక ఎవరు లేరన్నారు. 2 ఏళ్లుగా ఒంటరిగా పోరాటం చేశానని, ఇప్పుడు తనకు ఎవరి సహకారం అక్కర్లేదని కూడా చెప్పుకొచ్చారు. తాను పెట్టినటువంటి కేసు విచారణ తర్వాత త్వరగా పూర్తి చేసి సంతోషిస్తానని, ప్రభుత్వం ఈ విషయంలో సహకరిస్తుందని కూడా భావిస్తున్నానని కూడా చెప్పుకొచ్చారు. మరి ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నానని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ ఉండి నియోజకవర్గంలో అందరికీ తాగు నీరు అందిస్తానని కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను కట్టుబడి కాలువ గట్ల పైన ఉన్నటువంటి కట్టడాలను తొలగించామని కూడా తెలిపారు. దీనికి చర్చలకు మాత్రమే తొలగిస్తున్నారని, కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ద్వారా అల్లరి చేయడం వైసీపీ అధినేత పాత్ర ఉందని కూడా ఆరోపించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వార్తలు రాయించడం మీ దిగజారుడుతనానికి నిదర్శనమని కూడా మండిపడ్డారు. తన పోరాటంలో నిజాయితీ ఉందని, తాను ఏ తప్పు చేయలేదని కూడా రఘురామకృష్ణరాజు గారు స్పష్టం చేశారు. ఇది అసలు విషయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.